అతనికి భార్య లేదు, ఆమెకు భర్త లేడు. వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. అయితే ఈ క్రమంలోనే ఒకరిని మరొకరు ఇష్టపడ్డారు. ఒంటరిగా జీవించడం కంటే కలిసి జీవితాన్ని పంచుకోవడం బెటర్ అనుకున్నారు. అంతే, తమ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటి, ఇద్దరి వయసులో తేడా ఎంత ఉంది, సమాజం ఏమనుకుంటుంది అని ఆలోచించలేదు. ఇద్దరూ కలిసి గుడికి వెళ్లి దండలు మార్చుకున్నారు. ఆమె నుదుటిపై తిలకం దిద్ది తన భార్యను చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్లో అసలు పెళ్లి చేసుకున్న వాళ్ళిద్దరూ ఎవరో కాదు, సొంత మామ కోడలు. ఈ పెళ్లి వేడుకకు బంధుమిత్రులు కూడా హాజరయ్యారు. అయితే కోడలిని మామయ్య భార్యగా చేసుకున్న విషయం తెలిసిన స్థానికులు అవాక్కైపోయారు. తర్వాత ఏం జరిగిందంటే, ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్లోని బర్హల్గంజ్ కొత్వాలీ ప్రాంతంలో జరిగిన పెళ్లి ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. చపియా ఉమ్రావ్ గ్రామానికి చెందిన 70 సంవత్సరాల కైలాష్ యాదవ్ తన కోడలు పూజ అనే 28 సంవత్సరాల మహిళను వివాహం చేసుకున్నాడు. హిందూ ధర్మం ప్రకారం ఇది సరైంది కాకపోయినప్పటికీ వాళ్ళిద్దరూ ఇష్టపడ్డంతో గుడికి వెళ్లి మరీ పెళ్లి చేసుకున్నారు. కోడలిని భార్యగా మార్చుకున్న మామ, కోడలి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. 70 సంవత్సరాల వృద్ధుడు కైలాష్ యాదవ్ బదల్గంజ్ పోలీస్ స్టేషన్లో వాచ్మెన్గా పనిచేసి రిటైర్ అయ్యాడు. అతనికి 4 సంతానం. 12 ఏళ్ల క్రితం తన భార్య చనిపోయింది. వెంటనే రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమె తీరు కైలాష్ యాదవ్కు నచ్చకపోవడంతో విడాకులు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే తన 3వ కుమారుడు వివాహమనంతరం చనిపోయాడు. అతని భార్యే పూజ. కొడుకు చనిపోయిన తర్వాత కోడలు ఒంటరిగా ఇంట్లోనే ఉంటోంది. కోడలు ఒంటరితనాన్ని చూడలేకపోయిన కైలాష్ యాదవ్ ఆమెకు నూతన జీవితాన్ని ప్రసాదించాలనుకున్నాడు. అదే విషయాన్ని పూజకు చెప్పడంతో మామయ్య మాట నచ్చి అతనితో జీవితాన్ని పంచుకోవడం ఇష్టంగా భావించి పెళ్లికి అంగీకరించింది. అంతే, సమాజం ఏమనుకున్నా తమ మధ్య సంబంధాన్ని తప్పుపట్టినా లెక్క చేయకుండా గుడికి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. అనంతరం గుడిలో ప్రదక్షిణలు చేసి భార్యగా చేసుకున్న కోడలి నుదుటిన తిలకం దిద్దాడు కైలాష్ యాదవ్. ఈ లేటు వయసులో కోడలిని భార్యగా చేసుకున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో వార్త అంతటా ప్రచారమైంది. ఇరువురి అంగీకారంతోనే ఈ పెళ్లి జరిగినట్లుగా సమాచారం. పెళ్లి సమయంలో గ్రామస్తులతో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. సమాజంతో సంబంధం లేకుండా వీరిద్దరి పెళ్లి ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరోవైపు పూజ కూడా తన కొత్త సంబంధంతో సంతోషంగా ఉన్నట్లు అనిపించింది. ఈ అపూర్వ వివాహం విషయం పోలీసులకు చేరడంతో అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. వైరల్ అవుతున్న ఫోటో ద్వారానే ఈ వివాహం గురించి మాకు తెలిసిందని స్టేషన్ ఇన్ఛార్జి చెప్పారు. దీనికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య పరస్పర అంశమని, ఎవరికైనా ఫిర్యాదు ఉంటే పోలీసులు దర్యాప్తు చేయవచ్చని అన్నారు. ఇక ఇదిలా ఉంటే, దొంగలు కొత్త కొత్త మార్గాలలో చోరీలకు పాల్పడుతుంటారు. దీనికోసం బిజీగా ఉన్న ప్రదేశాలను కూడా ఎన్నుకుంటారు. కొన్నిసార్లు షాపింగ్ మాల్స్, జ్యువెలరీస్, పెళ్లి వేడుకల్లో చొరబడి చోరీలు చేస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు చోరీలు చేసి తప్పించుకున్నప్పటికీ వారి ఘనకార్యం మాత్రం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డై ఉంటుంది. ఈ కోవకు చెందిన ఘటన వెలుగులోకొచ్చింది. పూర్తి వివరాలు: గుజరాత్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. భరూచ్లోని బైపాస్ రోడ్లోని శ్రావణ్ చౌక్ సమీపంలోని గణేష్ టౌన్షిప్లో నివసించే అల్కేష్ విపిన్ పటేల్ కుమార్తె శివానీ భూపేష్ పటేల్ వివాహం భరూచ్లోని నర్మదా చౌక్ సమీపంలోని పటేల్స్ మోటెల్ హోటల్లో ఘనంగా నిర్వహించారు. గ్రహశాంతి ఆచారం మునుపటి తేదీ అయిన 2 డిసెంబర్ 11:30 పూర్తయింది. అతిథులందరినీ దిగువ హాల్లో కూర్చోబెట్టిన తర్వాత వరుడి చేతులు కడుక్కోవడం, బంగారు పందెం ఇవ్వడం వంటి కర్మ జరిగింది. అక్కడ బంగారం, వెండిని వరుడి తల్లి వద్ద ఉంచారు. అయితే అల్కేష్ పటేల్ బంగారం, వెండి, నగదు ఉన్న బ్యాగ్ కొద్దిసేపటి తర్వాత తల్లి వద్ద కనిపించలేదు. దీంతో బ్యాగ్ కోసం వెతకడం ప్రారంభించారు. అయితే బ్యాగ్ కనిపించలేదు. వెంటనే స్థానికంగా ఉన్న సి డివిజన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హోటల్లో అమర్చిన సీసీ కెమెరాలను పోలీసులు తనిఖీ చేయగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అతిథులను గమనించి 8.21 లక్షలకు పైగా విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లడం కనిపించింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం పోలీసులు వెతకడం ప్రారంభించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. వరుడి రాజుకు బంగారు పందెమిచ్చే కార్యక్రమంలో దొంగతనం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో పెళ్లింట విషాదకరంగా మారింది.